ఆరెంజ్ తీయగా ఉంటుంది, తినచ్చా షుగర్ పేషెంట్స్ అని చాలా మంది అడుగుతారండి. ఇది ఒక జ్యూసీ రిఫ్రెషింగ్ ఫ్రూట్ కదా, మరి షుగర్ పేషెంట్స్ ఆరెంజ్ తినచ్చా? ఒక ఆరెంజ్ లో 50 క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుందండి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 40 మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ స్లోగా పెరుగుతాయి. ఇందులో పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. హెస్పెరిడిన్, నారింగెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ ని కూడా నివారించే కెపాసిటీ ఆరెంజ్ కు ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 80 to 85% వాటరే ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేషన్ కి కూడా యూజ్ అవుతుందండి. కానీ ఒక ఆరెంజ్ లో మనకి 15 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే కొంచెం గ్లైసెమిక్ లోడ్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది అన్నాం కదా, రోజు 4-5 ఆరెంజెస్ తినకూడదు. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. జ్యూస్ తీసుకుంటే ఫైబర్ అస్సలు ఉండదు కాబట్టి జ్యూస్ కన్నా కూడా ఒక హోల్ ఫ్రూట్ తీసుకోండి. రైట్ టైం అంటే మిడ్ మార్నింగ్ స్నాక్, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో తీసుకోవచ్చు, లంచ్ కి డిన్నర్ కి మధ్యలో తీసుకోవచ్చు. ఒక ఫ్రూట్ రైట్ టైం. డయాబెటీస్ డైట్ అంటే అన్నీ తినడం మానేయడం కాదు, రైట్ టైం రైట్ ఫుడ్ తీసుకుంటే రైట్ ప్రపోర్షన్ లో షుగర్స్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.